నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు జిల్లా కోట మండలం తాటిగుంట చెరువు గ్రామానికి చెందిన దువ్వూరు కోటారెడ్డి పద్మావతమ్మ, చిరంజీవి సాయి రిచిత, సాయి లిఖిత, దువ్వూరు సుబ్బమ్మ కుటుంబ సభ్యులు ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారె, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగళతూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు కోట మండలం తాడిగుంట చెరువు వాస్తవులైనటువంటి దువ్వూరు కోటారెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి పద్మావతమ్మ గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవి సాయి
ప్రార్థిస్తున్నాను. జై కోటమ్మ తల్లి. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి మహాతల్లి, మన తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి అమ్మ మన కోటమ్మ తల్లి. ఇట్లాంటి తల్లి దగ్గర ఇట్లాంటి కార్యక్రమం జరుగుతున్నాయనంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనూ ఇట్లా భోజన కార్యక్రమం జరిపించడానికి కూడా ఒక అదృష్టం అన్నమాట. మన కోట మండలంలో వెలసినటువంటి చల్లని తల్లి అయిన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహాప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు కోట మండలం తాటికుంట చెరువు వాస్తవులైనటువంటి దువ్వూరు కోటారెడ్డి గారు, పద్మావతమ్మ గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవి సాయి రిచిత, చిరంజీవి సాయి లిఖిత, దువ్వూరు సుబ్బమ్మ గారు వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఆ మహాప్రసాదాన్ని స్వీకరించారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, మంచి అల్లుళ్ళు ఆ కుటుంబానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కోటమ్మ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు శాఖల అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీలు సమర్పించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కొన్ని ల్యాండ్ సమస్యలు కోర్టులో ఉన్నాయని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు పేద ప్రజలను రెచ్చగొట్టి సమస్యలను సృష్టిస్తున్నారని, అటువంటి వారిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, తహసీల్దార్ ప్రసాద్, అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా వరకు పేద ప్రజలందరూ కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఈ మధ్య మేము ప్రజా దర్బారు పెట్టిన తర్వాత ముందుగా మా మున్సిపల్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, మా ఎంఆర్ఓ ఆఫీస్ సమస్యలు కానివ్వండి, మా ఎండిఓ గారి ఆఫీస్ సమస్యలు కానివ్వండి, అలాగే మా ఎలక్ట్రిసిటీ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సమస్యలు కానివ్వండి, మ్యాక్సిమం అంటే 10 అర్జీలు వస్తే 4-5 అర్జీలు పరిష్కారం అవుతున్నాయి. అంతకుముందు అసలు అయ్యేది జీరో. అంతకుముందు ఈ ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత వచ్చిన దాంట్లో 50% ఖచ్చితంగా మా అధికారులు చేస్తున్నందుకు అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా అధికారులు చెప్పేది ఒకటే, న్యాయమైనవి చేయండి. మీరు కేసులో ఉండేటివి, కోర్టులో ఉండేటి జోలికి పోవద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన అర్జీల్లో మామూలుగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ. ఎంఆర్ఓ గారు చెప్పాం, ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే స్పందిస్తూ కింద అధికారులను పంపించి దానికి జరిగిన న్యాయం కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా మున్సిపాలిటీ అంటే మొత్తం ఎన్ని అర్జీలు వచ్చి అన్ని పరిష్కారం చేస్తాం మా కమిషనర్ గారు. ఇది మాత్రం ఆయన అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంపీ గారు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించినటువంటి దానికి అడ్డంగా కంచి నాటేయడం, అలాగే వ్యక్తిగత కక్షతో చేయడం, ఇవి కూడా కొన్ని వస్తున్నాయి. మేము చెప్పేది ఒకటే ప్రజలకు కూడా, మీరు పేదోళ్ళు, మీకు పార్టీలు వద్దు, మీరు అందరూ బాగున్నారు. ఊళ్ళో అంటే ఒక వర్గమే బాగుండే పరిస్థితి కాదు, అందరూ బాగుండాలా. ఈరోజు ప్రజా దర్బార్ పెట్టింది అందరి కోసం, ఓన్లీ ఒక పార్టీ వాళ్ళ కోసమే కాదు, అందరు పార్టీల కోసం, పేద ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టింది మా నారా లోకేష్ బాబు గారిని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి. అలాగే గ్రామాల్లో కూడా తగులు ఎక్కువైపోయినాయి.
దేవాలయాల దగ్గర తలకాయ పాలు కొట్టుకొని కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మా నాయకులతో కూడా లోకల్తో మాట్లాడతాం, అక్కడ పేదవాళ్ళు తగులేసకుండా చూడమని చెప్పి. ఎందుకంటే ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక చెప్పడం తెలియదు, కానీ ఏ పార్టీకైనా నిందలు మోసేది పేదవాడే, ఏ పార్టీకైనా కుందలు నాటేవాడు పేదవాడే, ఏ పార్టీకైనా జిందాబాద్ కొట్టేది పేదోడి, ఏ పార్టీ పెట్టినా కేసులు ఎదుర్కొనేది పేదోడి. కాబట్టి పేదవాళ్ళు నేను చెప్పేది ఒకటి, నాయన వద్దు ఇంకన్నా తెలుసుకోండి నాయన, మీరు దానివల్ల మీకు ఉపయోగం లే. నేను చెప్పేది ఒకటి, ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం అటువంటి పార్టీ. ఎక్కడ కూడా ఇటువంటి విషయం కక్ష చెప్పు చేయలాంటివి కూడా మనం ఎక్కడ కూడా చేసేటువంటి పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ బాబు గారి ప్రకారం పెడుతున్నాం. అలాగే ముఖ్యంగా మా నాయకులు మా లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే ధైర్యవంతుడు నిజాయితీపడు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే పెద్దలు మోడీ గారు కానివ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చెప్పేది ఒకటే, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పేదవాళ్ళకి అందుబాటులో ఉండండి, పేదవాళ్ళ సమస్యల్ని ఓపికగా వినండి, వాళ్ళకి సమాధానం చెప్పండి అనేటువంటి మాటలు ఈరోజు మాకు చెప్తున్నారు. ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఏం పని చేయకుండా ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చి మాకు అర్జీ తిప్పడం, ఆర్డీఓ గారికి అర్జీ తిప్పడం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. పేదవాళ్ళు అర్థం చేసుకోవాలి. చదువుకొని ఉన్నారు పేదవాళ్ళు, గొప్ప కడుపు అంటే ఏంటంటే ఎంఎస్సీ చేసి ఉన్నారు, బీటెక్ చేసి ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. ఆయన గత 5 సంవత్సరాల్లో ఆ నాయకులు మిమ్మల్ని తీసుకొచ్చారా, సమస్య పరిష్కరించారా? గవర్నమెంట్ వాళ్ళదే కదా. లేదు, ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశంలో చేయట్లేదని చెప్పి ఈరోజు మా పైన పెట్టే కార్యక్రమం. అలాగే ముఖ్యంగా చిలకూరు మండలం ఇష్యూ ఉంది. అందరితో పేదవాళ్ళందరితో ఇరు పార్టీ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెడతాము. ఎంఆర్ఓ గారిని తీసుకెళ్తాం, ఆర్డీఓ గారిని కూడా తీసుకెళ్తాము. దాన్ని స్పష్టంగా అది గవర్నమెంట్ ఇచ్చేటువంటి భూములైతే రూల్ ప్రకారం పేదవాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారో అన్నీ కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దీనికి రాజకీయం అయితే ఇంకోటి లేదు. అట్లాగే లైటింగ్, ఎలక్ట్రిసిటీ విషయం కూడా చాలామంది ట్రాన్స్ఫార్మర్ లేవని చెప్పి, కనెక్షన్ లేవని చెప్పి, అయితే ఎస్టీ కాలనీలో లైట్లు లేవని చెప్పి కూడా అర్జీ ఇచ్చారు. మా ఏడీ గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఎలక్ట్రిసిటీ ఏడీ గారు కానీ డీ గారు కానీ ఆయనకి ఇచ్చాం. ఎందుకంటే నేను చెప్పేదంటే ఈ ప్రజా దర్బార్లో వచ్చేటువంటి ప్రతి అర్జీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమ్మెల్యేకి వచ్చి చాలా దూరాల నుంచి వచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ఇస్తే పరిష్కారం అయితే వాళ్ళు గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు అధికారులు చేయకపోతే అది ఎమ్మెల్యేకి చెప్పారు, గవర్నమెంట్కి చెప్పారు. కాబట్టి అందరూ తెచ్చుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒకసారి ఎంఆర్ఓ గారు కూడా విలేజ్ సెక్రటరీస్ని విఆర్ఓని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సార్ వస్తాము. అలాగే ఎండిఓ గారు కూడా ఆ సెక్రటరీస్ అని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సర్పంచులు అయిపోయింది, కాలం అయిపోయింది. ఇంకా వాళ్ళు పాత వ్యవహారాలు చేస్తే కుదిరే కథ కాదు, మారాలా. అంతేగాని పాత మేము అంటే ఇట్టే అంటే కుదరదు. పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అది కూడా మీరు కరెక్ట్ చేసుకునే అధికారులు కూడా నేను తెలియజేస్తూ, అలాగే చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చారు. అలాగే కొంతమంది కార్యకర్తలు యాక్సిడెంట్ జరిగినటువంటి దాని అర్జీలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి పంపిస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ప్రజలతో మమేకమైనాడు కాబట్టి ప్రజల బాధను తెలుసుకునేందుకే ఈ ప్రజా దర్బార్ దాదాపు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ జనసేన, ఎక్కడ తెలుగుదేశం పార్టీ, ఎక్కడ బీజేపీ ఉందో అందరు ఎమ్మెల్యేస్ ఈ ప్రజా దర్బార్ని ఖచ్చితంగా పెడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. గత ఎమ్మెల్యేలాగా మేము మాయమైపోతున్నాం. మీకు ఉండేవాళ్ళం మ్యాక్సిమం ఏ పరిష్కారం అయ్యే సమస్యల వరకు అయితే ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. పరిష్కారం కానివి మాత్రం అది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము అన్నీ చేస్తామని చెప్పేదానికి అబద్ధాలు అయితే మాకు చేత కాదు. ఖచ్చితంగా ఉన్న సమస్యలు మాత్రం మేము చేసేంత వరకు కూడా నిత్యం జనాలకు అందుబాటులో ఉండే సమస్య పరిష్కారం కోసం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే నిన్నటి నుంచే మా ఆఫీస్లో సపరేట్గా ఈ పేపర్లో అంటే మెయిన్ పేపర్లో వచ్చేటువంటి సమస్యలను కూడా మేము పార్టీ ఆఫీసర్లు పరిశీలించి ఆ సంబంధిత అధికారులకి చర్య తీసుకునే నిమిత్తం కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఈనాడు కానివ్వండి, జ్యోతి పేపర్ కానివ్వండి, ఇంగ్లాండ్ పేపర్ కానివ్వండి, వార్త కానివ్వండి, లోకల్ ఇష్యూస్ కూడా, లోకల్ పేపర్లు చాలా ఉన్నాయి కూడా, అన్నీ కూడా తీసుకుంటాం. మా ఆఫీస్కి ఏ పేపర్స్ వస్తాయో ఆ పేపర్లో ఎక్కడ సమస్య ఉందో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒకవేళ మా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయినా
మీరు పత్రికా విలేకరులు మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి న్యాయం అయితే ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులకి చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాం. అలాగే హౌసింగ్ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది మేము ఆ రోజు ఇల్లు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు పుణ్యాన గూడూరులో బ్రహ్మాండమైనటువంటి హౌసింగ్ టిడ్కో హౌసింగ్ కట్టించాం. ఇప్పుడు ఏమైందంటే చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళు బాడీకి ఇచ్చి వెళ్ళిపోయినారు. ఎవరెవరినో దొంగలకి ఎదోళ్ళకి ఇచ్చినారు చాలామంది. అన్నీ కూడా పోలీసులు కూడా చెప్పాం. అది కూడా ఖచ్చితంగా ఎందుకంటే త్వరలో మా కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, పోలీస్ సిఐ గారు, పోలీసులు అక్కడ సెర్చ్ చేసి ఎవరైతే అనాథైగా ఉంటున్నారో అందరూ రికార్డ్ చేయించాల్సిన బాధ్యత మనమని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజు లాటరీ సిస్టంలో పైన వచ్చాయి ఇళ్ళన్నీ కూడా. ఇప్పుడు చాలామంది కింద ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి అవి కూడా మా కమిషనర్ గారు పై అధికారులకి నిబంధనల ప్రకారం రాసి అక్కడ ఐడెంటిఫై లేని వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేయండి, ఏం మొహమాటలేదు. అది ఉంటేనే ఇల్లు ఇవ్వండి. అక్కడ లేకుండా ఊరికి వెళ్ళి బాగుళ్ళు ఇచ్చేసి ఎక్కడ ఉంటే కుదిరే పరిస్థితి కాదు. అది కూడా దయచేసి మా కమిషనర్ గారు దీనిపైన గట్టిగా చర్య తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే చాలామంది అర్జీ ఇస్తున్నారు, మాకు పైన ఇచ్చేస్తారు ముసలి వాళ్ళు ఎక్కలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇదేమంటే రూల్ ప్రకారం రూల్స్ తగినట్టు అయితే మేము చెప్పము. ఎవరికి కూడా రూల్ ప్రకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వివిధ గ్రామాల్లో కూడా మిఠాప్ కమ్యూనిటీ గ్రామాల్లో కూడా వాళ్ళ శ్మశానాలు ఆక్యుపై చేసేసి చాలామంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ప్రజలు అర్జీలు ఇచ్చారు. అది కూడా ఎంఆర్ఓ గారికి చెప్తాం. శ్మశానాలు ఎక్కడ కూడా ఆక్యుపై చేద్దానికి కుదరదు. అలాంటి దగ్గర కానీ చట్టపరంగా అవన్నీ కూడా తీయిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ప్రజా దర్బారు కార్యక్రమంలో అందరూ అధికారులు సహకరిస్తున్నారు. ఎవరు కూడా సహకరించకుండా పోయేటువంటి పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పీపో సంబంధించినటువంటి ఈరోజు మా సాయి లీడ్ చేశాడు, బ్రహ్మాండంగా లీడ్ చేశాడు. అట్లా ఎందుకంటే వీళ్ళంతా కొత్త పెట్టరు, వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ అయిన వాళ్ళు దాదాపు ఒక 5 మందిని ఏదో నాకు ఇచ్చారు. ఇక్కడ నేను యాక్టివ్గా పనిచేస్తున్నాడు మా సాయి కూడా, మా వినయ్ లీడు డెబ్బై పనిచేస్తున్నాడు. కాబట్టి నేను ఇట్లాగే చేస్తే భవిష్యత్తులో కూడా మీకు కూడా మంచి పేరు వస్తుంది. అర్జీలన్నీ కూడా వెంటనే సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేసేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత దానివల్ల ఏమైందో ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా మీరు కనుక్కోవాలి. మీరు కనుక్కోవాలా, మా పిఏ కూడా చెప్తాం. కనుక్కున్నది ఏమైందో సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా అర్జీ ఇచ్చిన వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం కాలేదండి, ఇది సో ఇట్లా కోర్టులో ఉందో లేకపోతే రెవెన్యూ కోర్టులో ఉందో అది చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పకుండా అర్జీదారుని ఇచ్చిన అర్జీనే 10 సార్లు తెప్పించుకునే కూడా ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా తమ్ములు బస్సులు ఉన్నారు గూడూరు కాన్స్టిట్యున్సీ. ఈ మా తమ్ములందరూ కూడా గతం నుంచి నేను మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నారు. మా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ చెప్పాను. ఎంఆర్ఓ గారు ఆల్రెడీ సార్ 32 మంది లిస్ట్ వచ్చింది, దాంట్లో మనం ఆల్మోస్ట్ అది ఇచ్చేసాం సార్, 12 మందికి మిగిలి ఉంది, అవి కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళు చూస్తే మేము 35 మంది 36 మంది ఉన్నారన్నారు. అందరిని రమ్మని చెప్పాను, 36 మంది రాండి, ఎంఆర్ఓ దగ్గర కూర్చోండి, ఒకవేళ సైట్ లేకపోతే వేరే జనం ఇస్తామని చెప్పి కూడా చెప్పి అది కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. అలాగే మా జిల్లా కలెక్టర్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ సంబంధించిన 10 కోట్ల రూపాయలు గూడూరు నియోజకవర్గానికి శాంక్షన్ చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలు, మా నాయకులు, మా ఇన్ఛార్జ్ మా చిన్న గారికి, అలాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తొమ్మిదిసేన గారికి, పెద్దలు మా గురు శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మా సేనయ్యకి, వైఎస్ఆర్ పూకి, అలాగే పెద్దలు మా రైతు నాయకులు మా రాఘవరెడ్డికి, అలాగే పార్టీ సెక్రటరీ మా శివాకి, మా మార్కెటింగ్ కమిటీ అన్న డైరెక్టర్ కృష్ణకి, అలాగే మాజీ సర్పంచ్ మా శివాకి, మా నిశ్చయ నాయకుడు మా కీరవాణికి, మా వెంకటయ్యకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఒకరి పేరు చెప్పకపోతే క్షమించండి. అందరికీ కూడా మా శ్రీనివాసరెడ్డికి, మా సురేష్కి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఐపీఎస్ రోడ్లో నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే దుకాణాలను వ్యాపారస్తులకు అప్పగించాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, వైఎస్ఆర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడురన్నా చేస్తున్నాను మొదటి చేస్తున్నాను.
వాళ్ళు కూడా ఇది కోర్టులో ఉంది, మనకి డిస్ప్యూట్ వాళ్ళు కూడా వాళ్ళు చేసుకుంటారు. క్రాస్ లేకుండా క్రాస్ ఇచ్చేస్తాం ఇది సార్ నా గారి ఇదే కాదు ఏడు పెట్టా 7 గేట్ 7 గేట్ నీళ్ళు బండి ఎవరికి ప్రాబ్లం సేమ్ ఉండాలి 38 ఉండాలి దేనికి మనం 2 సార్లు రాసేవాళ్ళకి సారీ గోడలన్నీ పడిపోయి. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం మారంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని పొదలకుంట చెరువు వద్ద 100 రోజుల కార్యాచరణ కార్యక్రమం ద్వారా జలధార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా చెరువు పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పేపల్ల అమరయ్య నాయుడు మాట్లాడుతూ చెన్నమ్మ జ్ఞాపకార్థంగా వారి వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, వారు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సరిపూరు వెంకటేశ్వర్లు నాయుడు, విజయ్, మోహన్ చౌదరి, ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ అన్నదానం చేయాలను అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అందరికీ నమస్కారాలు. ఈరోజు పచ్చవ చెన్నమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి భర్త పచ్చవ నరసింహనాయుడు మరియు వారి కుమారుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సంపూర్ణ సహాయ సహకారాలతో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడింది. ఈ చెన్నమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసేదానికి సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారందరికీ ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ ఆశ్రమంలో ఈ అవకాశం కల్పించినటువంటి మా కళ్యాణి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ అన్నదాత సుఖీభవ. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి. అన్నదాత సుఖీభవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం. అన్నదానం 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 అన్నదానం. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఒకటే మార్గమని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ షమీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ నీరు ఎప్పుడు వస్తుంది, నీటి లభ్యత ఎలా ఉంది, తీసిన పూడిక మట్టిని ఎక్కడ వేస్తారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి పావని,
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి, ద్వామ పిడి గంగా భవాని, ఎంపీడీఓ శివప్రసాద్, సాగునీటి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇన్ని పని అంటే ఎట్లా వాడతారు క్వశ్చన్ అటు చెరువు చేసేసాము అది చేస్తే మాకు ఏం ఎంఐ ట్యాంక్ మొన్నటిదాకా ఫుల్గా ఉన్నప్పుడు బాగా పనిచేసింది. ఇప్పుడు ఎంఐ ఎంఐ ట్యాంక్ సంబంధం లేకుండా ఎలా చేయాలి? సంబంధం లేకుండా సార్ చిన్న సబ్మిషన్ సార్, చెక్ డ్యామ్ అనేది ఎంఐ ట్యాంక్కి యువతల మనం గంధంవారిపల్లిలో కట్టలేదు, ఎందుకంటే ఇది అప్లో తెలుసుకో. రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టుకోవాలి. రీఛార్జ్ స్ట్రక్చర్ ఈ హ్యాండ్ పంప్స్ అనేది ఏంటంటే మనం 200 ఫీట్ అంతే ఉంటాయి సార్, ఎందుకంటే ప్రతి హ్యాండ్ పంప్లో మ్యాక్సిమం ఆఫ్ 10 పైప్స్ తెచ్చగలం జీఏపీ. ఓవర్లోడ్ యూరియా బస్తా వేసేవి ఇది సేమా లేకపోతే సపోజ్ నేను యూరియా 1 kg వాడాలంటే దీని బదులు ఇది వాడాలంటే ఇది తక్కువ వాడచ్చు, హాఫ్ కేజీ వాడిన ఇందులో న్యాచురల్ అంటే యూరియా 50 అంటే ఇది 100 ఉంటే యూరియాకి 200 సరిపోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.